ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఎవరితో సంప్రదింపులు లేకుండా ఒకే ఒక తాటి మీద ఎవరిని సంజాయిషికి కోరకుండా ఎవరైనా అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఏకగ్రీవంగా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చాలా జేఏసీ రైతు సంఘాలు అన్ని అందరూ కూడా చాలా బాధాకరంగా రోడ్డు మీద ఈరోజు మరి అందరూ అల్లాడిపోతూ ఉన్నటువంటి తరుణంలో మరి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. లేదు, ఈ రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగా ఉండాలని చెప్పేసి గత 60 రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, అలాగే ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున మరి రోడ్ల మీదకి వచ్చేసి ఈ రాష్ట్ర విభజన ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని చెప్పేసి మరి రకరకాలుగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం మరి ఉద్యోగులను పిలిచి కానీ ఎటువంటి చర్చలు లేకుండా కనీసం ఒక కమిటీని వేసి వీళ్ళు ఎందుకు వ్యతిరేకత చేస్తా ఉన్నారు, దీని కారణాలు ఏమిటి అన్వేషిద్దాము, మరి వారికి వివరాలు తెలియజేద్దామని చెప్పి లేకుండా మరి ఏకపక్ష నిర్ణయంతో నిన్న మరి కేబినెట్ తెలంగాణ నోటు ప్రవేశపెట్టాం. మరి సీమాంధ్ర 13 జిల్లాల్లోని ఉవ్వెత్తున ప్రజలు, ఉద్యోగులందరూ కూడా, కార్మికులందరూ కూడా ఒకసారి మరి రోడ్ల మీదకి వచ్చి నిన్నటి నుంచి మరి ఉద్యమాలు తీవ్రతరం చేశారు. మరి రాజకీయ నాయకులారా, మీరు కనుక ఈ యొక్క కేబినెట్ ఇప్పుడు కనుక ఉపసంహరించుకోకపోతే ఈ యొక్క ప్రజల ఆగ్రహానికి మరి మీరు గురి కాక తప్పదని చెప్పేసి మీరందరూ కూడా పట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో పడుతున్నాయి.